మన ఇండియన్ నేవీ చేసిన ఒక ఆపరేషన్ ఇవాళ ప్రపంచమంతా కూడా దీని గురించి మాట్లాడుకుంటుంది. అంటే ముఖ్యంగా మీరు చూసారనుకోండి, బల్గేరియా ప్రెసిడెంట్ రూమెన్ రాదవ్ అంటారు. ఇతనైతే మీకు భారత్ ముందు తల వంచాడు, అంటే తల వంచి నమస్కారం పెట్టాడు. మీరు చేసిన ఈ సహాయము మేము అంటే మా బల్గేరియా ప్రజలు తరతరాలుగా గుర్తుంచుకుంటారు అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో మోదీ గారికి అలాగే ఇండియన్ నేవీకి కూడా అతను చాలా రకాలుగా థ్యాంక్స్ చెప్పాడు. సో దాంతో యావత్ యూరోప్, మీకు యూరోప్ యూనియన్ మాత్రం కాదండి, 27 దేశాలు కాదు, యావత్ యూరోప్ ఈ సంఘటన గురించి పదే పదే మాట్లాడుకుంటున్నారు. మీరు ఎక్కడ యూరోపియన్ మీడియా చూసినా కూడా ఇండియన్ నేవీ కనబరిచిన ఈ ధైర్య సాహసాలు వాళ్ళు ఎక్స్ట్రాడినరీ. ఇక ఈ థ్యాంక్స్ చెప్తున్నప్పుడు జైశంకర్ గారు, మరి స్నేహం అంటే ఇదే కదా, అవసరము ఉన్నప్పుడు కదా స్నేహితుడు గుర్తుకు వస్తాడు, స్నేహితుడు సహాయం చేస్తాడు, దానినే కదా ఫ్రెండ్షిప్ అంటామని చెప్పి చాలా గొప్పగా ఈయన కూడా మాట్లాడాడు. మరి ఏం జరిగింది అంటే చూడండి, డిసెంబర్ 14వ తారీఖు రూవెన్ అనబడే ఒక మర్చెంట్ వెజల్, సో ఇది అరేబియా సీ వద్దకు వచ్చింది. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు చూశారు అంటే సోమాలియా పైరేట్స్, సో వీళ్ళు ఈ మర్చెంట్ వెజల్ని వాళ్ళు హైజాక్ చేశారు. సో లోపల దగ్గర 17 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు డిసెంబర్ 14, 2023. సో మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే లోపల ఉండే క్రూ మెంబర్స్ దగ్గర ఉండే డబ్బు, బంగారము, సరుకులు వీటిని ఒక చిన్నపాటి నౌకలో వేసుకొని పారిపోతారు. కానీ ఇక్కడ వీళ్ళ ఆలోచన ఎలా ఉంది అంటే పెద్దగా సెక్యూరిటీ లేదు కాబట్టి ఓడని మన కంట్రోల్లో పెట్టుకుంటే, సో నేరుగా దీన్ని ఏం చేశారు వీళ్ళు హై సీస్ దగ్గరికి తెచ్చారు. దీన్ని వీళ్ళు ఏం చేశారు పైరసీ కోసం వాడడం. పైరసీ అన్నప్పుడు ఏంటి, హ్యూమన్ కిడ్నాప్ ఒక విషయము, రెండవది మాదక ద్రవ్యాలు, మూడవది ఆయుధాల సరఫరా అంటే మార్చుకోవడం. టోటల్ ఓడను వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సో బల్గేరియా నుంచి బయలుదేరిన ఓడ తన డెస్టినేషన్కి వెళ్ళలేదు. సో మధ్యలో ఇది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. కంట్రోల్ రూమ్ టోటల్గా మీకు ఈ సోమాలియా పైరేట్స్ సముద్రపు దొంగల చేతిలో ఉండడంతో ఈ ఓడ ఏమైపోయిందో ఎవరికి తెలియలేదు. ఫైనల్గా ఇండియన్ నేవీకి SOS వచ్చింది, దయచేసి కాపాడండి, ఎక్కడ ఉందో ముందు కనిపెట్టండి అని. సో డిసెంబర్ 14 నుంచి మనం ఈ వేట మొదలుపెట్టాం. ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్, గుజరాత్ సముద్ర తీరాల నుండి 2060 కిలోమీటర్ల దూరములో ఈ ఓడ ఉన్నట్టుగా మనం గుర్తించాం. అంటే మీరు విజయవాడ నుంచి బయలుదేరారు, హరిద్వార్ దాకా వెళ్ళారు అనుకోండి, అంత దూరంలో ఒక ఓడ, దానిని మనం ఐడెంటిఫై చేయడము ఎప్పుడు చేశాము, మార్చి నెల చేయగలిగాం. చేసి ఇప్పుడు ఆ క్రూ మెంబర్స్ని కాపాడాలి. ఈ పైరేట్స్ను మనము ఏదో ఒక రకంగా వాళ్ళని మీరు అరెస్ట్ చేయాలి. సో ఇది మన మిషన్. ఇది పెద్ద విషయం కాదండి. ఇండియన్ నేవీ తలుచుకుంటే మన దగ్గర ఉండే మెరైన్ కమాండోస్, మ్యారికోస్ అంటారు, వీళ్ళు తలుచుకుంటే విత్ ఇన్ అవర్స్ ఆ పైరేట్స్ను మనం హతం చేయగలం. ఇది మనకు చాలా చాలా ఈజీ. కానీ లోపల ఎవరున్నారు, క్రూ మెంబర్స్ ఉన్నారు, తక్కిన దేశాలకు సంబంధించి అంటే విదేశీయులు ఉన్నారు, వీళ్ళని సురక్షితంగా మీరు కాపాడాలి. సో ఇది మిషన్. దాంతో మనం ఏం చేసాము, INS సుభద్ర అలాగే INS కోల్కత్తా, సో ఈ 2 యుద్ధ నౌకలు ఉంటాయి, ఇవి డెస్ట్రాయర్స్ అండి, వీటిని రంగంలోకి మనము దింపాం. నేరుగా ఇవి అక్కడ దాకా ఈ పైరేట్స్ ఈ ఎక్కడైతే ఈ ఓడను వీళ్ళు దాచి ఉంచారో, అంటే మీకు హై సీస్లో వీళ్ళు ఉంచారండి, అక్కడికి ఈ ఓడలు వెళ్ళాయి. వెనుక మీకు 3 హెలికాప్టర్లు, దాంతోపాటు P-81 అనబడే పోసైడియన్ అంటే సముద్రంలో మీకు సీ గార్డియన్, సముద్రము ఎలా ఉంది, ఇక్కడ ఎవరెవరు తిరుగుతున్నారు దీని మీద సర్విలెన్స్ ఉంచే ఒక P-81 అనబడే సర్విలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్. సో దీనిని కూడా మనం రంగం ఎక్కడండి, ఏకంగా 2060 కిలోమీటర్ల దూరంలో, సో నేరుగా అక్కడికి వెళ్ళాం. సో మన ఓడలు రావడము గమనించిన పైరేట్స్ ముందు అలర్ట్ అయ్యారు. సో INS కోల్కత్తా నుంచి మనము ఒక వార్నింగ్, మీరు సరెండర్ అయిపోండి, మీరు ఇక్కడ నుంచి తప్పించుకోలేరు అని చెప్పాం. ఎటువంటి రెస్పాన్స్ లేదు. దాంతో ఈ క్యానాన్స్ ఉంటాయి, డెస్ట్రాయర్స్ కదండి, పెద్ద పెద్ద క్యానాన్స్ ఉంటాయి. ఈ క్యానాన్స్ను పెట్టుకొని మనము వాళ్ళకి హెచ్చరిక అంటే వార్నింగ్ షాట్స్ అనేవి చేసాం. సముద్రంలో టపా 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 పేల్చడంతో వాళ్ళు కొంచెం భయపడ్డారు.
సో నెక్స్ట్ లెవెల్లో ఏం చేసాము, ఒక హెలికాప్టర్ని పంపించాం. సో హెలికాప్టర్ రావడం హెలికాప్టర్ మీద వీళ్ళ దగ్గర ఉండే ఈ నాటు తుపాకులు అంటారు చూసారా, అలాంటి వెపన్స్ని పెట్టుకొని వీళ్ళు కాల్పులు జరిపారు. ఓహో, ఇక వీళ్ళు దారిలోకి రారు అని చెప్పి ఇండియన్ నేవీకి అర్థమైందంటే సరెండర్ అయ్యే మూడులో వీళ్ళు లేరు అని చెప్పి మనం అర్థం చేసుకున్నాం. తరువాత నెక్స్ట్ లెవెల్లో మనము మన యుద్ధ విమానాన్ని, అంటే ఇక్కడ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఒక కోఆర్డినేషన్లో ఒక ఆపరేషన్, ఇది ఒక జాయింట్ ఆపరేషన్. సో 15 మంది ప్రహార్ అనబడే ఎలైట్ గ్రూప్ అండి. మ్యారికోస్ట్లోని ప్రహార్ అనే వాళ్ళు చాలా చాలా శక్తివంతమైన హైలీ ట్రైన్డ్ ఎలైట్ గ్రూప్. సో వీళ్ళు ఈ యుద్ధ విమానంలో ఎక్కారు. మీకు పెద్ద పెద్ద పారాచూట్లు, అలాగే మీకు ఈ బోట్లు, అంటే సముద్రంలో వెళ్ళగలిగిన బోట్లు, ఇవి టోటల్గా బుల్లెట్ ప్రూఫ్ అండి. వీటిని వేసుకొని ఈ యుద్ధ విమానం నుంచి వీళ్ళు ఈ పారాచూట్లో 15 మంది ఎగురుకుంటూ ఈ పైరట్స్ ఉండే రూవెన్ అనబడే ఈ మర్చెంట్ వెజల్ వైపు రావడం. అంటే మీకు ఎలా ఉందంటే, మీకు ఎటు చూసినా కూడా పారాచూట్లు, ఇందులో భారతీయులు మిషన్ గన్లు పెట్టుకొని ఇండియన్ నేవీ కమాండోస్ రావడము, లిటరల్గా వీళ్ళు భయపడ్డారు. సో మీకు ఇక్కడ ఏంటి గొప్పతనము అంటే చూడండి, మీకు పారాచూట్లో ల్యాండింగ్ అవ్వడం, ఇక్కడ ల్యాండింగ్ కాదండి, సముద్రములో మీరు దిగాలి. సముద్రం అన్నప్పుడు ఎంత గాల్పులు ఉంటాయి, మీకు సముద్రపు నీరు కదులుతూనే ఉంటుంది, హై టైడ్స్ ఉంటాయి. ఇక్కడ పర్ఫెక్ట్గా మీరు దిగడము అనేది చాలా పెద్ద విషయం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనా వాడు ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఇదంతా చూసినప్పుడు అబ్బా, చైనా వాడి నేవీ చాలా గ్రేట్ అని మనం అనుకుంటాం. సినిమా షూటింగ్ చేస్తాడండి, మీకు ఆర్టిస్టులు పెట్టుకొని, కెమెరా పెట్టుకొని, లైటింగ్లు పెట్టుకొని షూటింగ్ చేసి, ఎడిటింగ్ చేసి వాటిని వాడు అప్లోడ్ చేస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, లిటరల్గా మనము వీడియోలో చేసి చూపిస్తున్నాం. చూసుకోండ్రా, యుద్ధ విమానము 15 మంది మా కమాండోస్, హైలీ ట్రైన్డ్ ఎలైట్ గ్రూప్, వీళ్ళి పైరట్స్ మీద దాడులు చేయబోతున్నారు, ప్రపంచ దేశాలు గమనించండి అని చెప్పి మనం అక్కడ ల్యాండ్ అయ్యాము. ఈ మర్చెంట్ వెజల్లోకి మనం వెళ్ళిపోయాం. సో వెళ్ళిపోవడము మన దగ్గర ఉండే ఆ సాఫిస్టికేటెడ్ వెపన్స్, చేతిలో గ్రెనేడ్స్ ఇవన్నీ ఉండేటప్పటికీ వాళ్ళు భయపడ్డారు. ఒక స్టేజ్లో మేము సరెండర్ అయిపోతాము, మమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టండి అని చెప్పి వాళ్ళు కూడా వేడుకోవడంతో వాళ్ళని అక్కడ మనము ట్రాప్ చేయగలిగాము. ఈ 17 మంది క్రూ మెంబర్స్ని కూడా మనం కాపాడగలిగాం. అంటే చూడండి ఫ్రెండ్స్, రెడ్ సీ వద్ద అమెరికా వాడికి సంబంధించిన యుద్ధ నౌకలు ఉన్నాయి, వాళ్ళ కమాండోస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఈ పని చేయొచ్చు కదా, చెయ్యలేదు. ఒక్క భారత్, ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే 2060 కిలోమీటర్లు ఎక్కడ ఏం జరిగినా, ఎవరు ఏ ప్రమాదంలో ఉన్నా, ఏ దేశానికి సంబంధించిన వాణిజ్య ఓడైనా కూడా కాపాడాలి అన్నప్పుడు, SOS పంపించాలన్నప్పుడు అక్కడ ఇండియన్ నేవీకే ఇది వెళుతుంది. వీళ్ళే వస్తారు, వీళ్ళే మనల్ని కాపాడతారు, మన రక్షణ అనేది ఇండియన్ నేవీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఇవాళ ప్రపంచ దేశాలు నమ్మడం మొదలుపెట్టారండి. ఇది ఇందులో ఉండే అతిపెద్ద విషయం. అంటే 2000 కిలోమీటర్లు సముద్ర జలాలు భారత్ కంట్రోల్లోకి రావడం, ఏ చైనానో పాకిస్తానో కాదు, వాడు కూడా మిజైల్ టెక్నాలజీ అంటాడు, రాకెట్ ఫోర్స్ అంటాడు, అందులో ఫ్యూయల్ కాదండి, నీళ్లు నింపుతాడు. అలాంటి ఒక దేశము ఇవాళ భారత్ చేసిన ఈ సాహసం లిటరల్గా చేసి చూపించాం. సో ఇది చూసి వాడు ఇవాళ ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ప్రపంచ దేశాలంతా కూడా షాక్ అయి కూర్చున్నారు. ఇప్పుడు మనకి ఏ సమస్య ఉన్నా ఇండియన్ నేవీ ఉంది కదా, వాళ్ళు మనల్ని కాపాడుతారులే, ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి ఇలాగ వాణిజ్య ఓడలకు ఒక భరోసా ఇండియన్ నేవీ ఇవ్వడము ఇవాళ ప్రపంచమంతా కూడా గొప్పగా చెప్పుకుంటుంది. ఆ బల్గేరియా అధ్యక్షుడైతే ఇండియన్ నేవీకి బ్రహ్మరథం పడుతున్నాడు. మీరు అద్భుతము, మీరు మమ్మల్ని ఇలా కాపాడారు, తరతరాలుగా ఈ సంఘటన మాకు గుర్తుండిపోతుందని చెప్పి అతను మాట్లాడుతున్నాడంటే చాలా చాలా ఒక గొప్ప విషయం అండి. కాబట్టి ఇండియన్ నేవీకి మనం సల్యూట్ చెప్పాలి. మరి మీరు చూడండి, ఇలాంటివన్నీ మనం సినిమా షూటింగ్స్లో చూస్తాము. రియల్గా మన మెరైన్ కమాండోస్ చేసిన ఈ సాహసము, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.